ఆల్మోస్ట్ 2 నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మినిమం ఆకట్టుకునే సినిమాలు ఏవీ రాలేదు. అలాగే జనాలు కూడా ఎలక్షన్స్ అలాగే ఐపీఎల్ మ్యాచ్ల వలన సినిమాలను చూడడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైంలో ఎట్టకేరకు ఆడియన్స్ ముందుకు మూసేసిన సింగిల్ స్క్రీన్స్ ను కూడా తిరిగి తెరిపిస్తామంటూ చెప్పుకొచ్చిన దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గరికి తేరుకోవడం కష్టమే అనుకున్నా కానీ శనివారం రిలీజ్ అవ్వడం ఆ రోజు పెద్దగా ఇతర సినిమాలు ఏవీ లేకపోవడం ఐపీఎల్ మ్యాచ్ కూడా లేకపోవడంతో మార్నింగ్ మ్యాట్నీ షోల నుండి మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కూడా తొలి రోజు 25,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరును చూపించగా రెండవ రోజు కూడా ఆదివారం అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన ఈ సినిమాకు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఐపీఎల్ మ్యాచ్ వలన ఇంపాక్ట్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఆక్యుపెన్సీ అయితే చాలా వరకు డీసెంట్ గా ఉందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల 60-70% వరకు ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి మొదటి రోజు అలాగే రెండవ రోజు కూడా. దాంతో రెండవ రోజు సినిమా స్టేటస్ ను ప్రజెంట్ గమనిస్తే 60-70 లక్షల వరకు షేర్ అందుకునే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ పెరగవచ్చు. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ వలన నైట్ షోలకు ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే కలెక్షన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయినా కానీ సినిమాకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ కి ఇలా షోలు ఆక్యుపెన్సీ పెరగడం హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడడం అంటే విశేషమేనని చెప్పాలి. దాంతో అప్కమింగ్ టైంలో వచ్చే సినిమాలు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న జనాలు భారీ ఎత్తున థియేటర్స్ కి తరలి వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక మొత్తం మీద 2 రోజుల్లో ఈ సినిమా సాధించే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.